కూటమి పాలన మొదలై సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క టర్మ్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేవు. వైఎస్ జగన్ పాలనలో కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు జగన్ పాలనలో అమలైన విద్యారంగ పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు కావటం లేదు. ఫీజుల భారం మీద పడి ఒక పక్క పేద మధ్యతరగతి కుటుంబాలు అల్లాడుతుంటే తమకేమీ పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలకు కొదవలేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో ఫీజుల బకాయిలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు చూస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఆయా విద్యా సంస్థలకు దాదాపు 6,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జగన్ పాలనలో అమలైన విద్యారంగ పథకాల పేరైతే మార్చారు గానీ నిధుల విడుదల మాత్రం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యకు అద్భుతమైన భరోసా దక్కితే ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఎప్పుడు ఇస్తారో అనే విషయాలు ముందుగానే పత్రికల్లో, టీవీల్లో ప్రముఖంగా ప్రచురించి ముందస్తు సమాచారం ఇచ్చి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఫీజులు జమ చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టర్మ్ ఫీజులు మొత్తం ఎత్తేసి కాలేజీ యాజమాన్యాలకి మేము పంపిస్తామని చెప్పి కళాశాలల ఖాతాలకు కూడా ఈరోజు ఇవ్వకుండా విద్యార్థులను తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అపెక్మా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి లేఖలు రాశారు. మీరు ఫీజులు ఇవ్వకపోతే మేము షట్ డౌన్ చేస్తామంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. మీరు ఫీజులు ఇవ్వకపోతే మా డిగ్రీ కళాశాలలు నడిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు, మాకు ఫీజులు త్వరగా ఇవ్వాలి అని చెప్పేసి పదే పదే వేడుకుంటున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. గత వైఎస్ జగన్ పాలనలో టంచన్గా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసేవారు. ఆ డబ్బులు డ్రా చేసే తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు వెళ్లి ఫీజులు కట్టేవారు. దాంతో ఆయా కాలేజీల్లో ఏం జరుగుతోంది, సౌకర్యాలపైన కూడా తల్లిదండ్రులకు అవగాహన వచ్చేది. కాలేజీల్లో కూడా బాధ్యత పెరిగేది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులతో సంబంధం లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లించే విధానం తీసుకుని వచ్చారు. కేవలం జగన్ మీద కోపంతోనే ఫీజులు చెల్లించే విధానంలో మార్పులు తెచ్చారు. సరే, పద్ధతి ఏదైతేనే ఆయా విద్యా సంస్థలకైనా ఫీజులు చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. దాంతో కళాశాలల బకాయిలు కొండల్లా పెరిగిపోతున్నాయి. చిన్న కాలేజీలకు 6 కోట్ల నుండి 10 కోట్లు, పెద్ద కాలేజీలకు 40 నుండి 60 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని సమాచారం. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవటం విద్యార్థులకు శాపంగా మారింది. ఆయా కుటుంబాలపై భారం పెరిగింది. డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేటు కాలేజీలు తెగేసి చెబుతున్నాయి. మా బిల్డింగ్ రెంట్ 2 లక్షలు, మా స్టాఫ్కు 7 లక్షల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది. ఆయమ్మలకు కూడా మేము ఇవ్వలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఈ రోజు విద్యార్థులపై సర్టిఫికెట్ అడిగితే మేము ఎందుకు ఇస్తామండి, మీ సర్టిఫికెట్లు ఇస్తే మీరు జారిపోతారు, మేము ఎవరి దగ్గర పోయి అడగాల, మాకు కావాలంటే మేము సూసైడ్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క డిగ్రీ కాలేజ్ ఈరోజు చూస్తే 7 కోట్లు 8 కోట్లు పెండింగ్ ఉంది. మేము ఇన్ని కోట్లకు కనీసం 2 రూపాయలు ఓటు కట్టాలని కూడా కొన్ని లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి ఈరోజు ఈ డిగ్రీ కాలేజీల వాళ్ళు వాళ్ళ ఆందోళన తెలియజేస్తున్నారు. సర్టిఫికెట్ల జారీ ఆపకూడదని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాజకీయ కక్ష సాధింపులు, రెడ్ బుక్ విధ్వంసాలతో బిజీగా ఉన్న పాలకులు ప్రజల కష్టాలు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాలు కూడా తెగేసి చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, మున్ముందు ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లించేలా చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా యాజమాన్యాలు కోరుతున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సబబు కాదని, స్టూడెంట్స్తో పెట్టుకోవడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.